వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవుతూ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం మన ఛానల్లో ప్రతిరోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. లైక్ జాబ్ ప్రిఫరెన్స్ వీడియో, జోన్ ప్రిఫరెన్స్ వీడియో, అమ్మాయిలకి అయితే ఏ పోస్ట్ బాగుంటుంది, సిబిటి ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, ఇలా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. కీప్ వాచ్ ఇట్ ఆల్సో. అండ్ ఈ రోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క మెడికల్ స్టాండర్డ్ గురించి తెలుసుకుందాం. సో మెడికల్ స్టాండర్డ్ లో ఏంటి అందరికీ వచ్చే కామన్ డౌట్, అక్క నాకు సైట్ ఉంది, స్పెటికల్స్ ఉన్నాయి, సో నేను ఎలిజిబుల్లా కాదా, ఒకవేళ సైట్ ఉంటే ఎలిజిబుల్ కాదా, నాకు ఎంత సైట్ ఉంటే ఎలిజిబుల్ కాదు, ఎంత ఉంటే పర్వాలేదు, గ్లాసెస్ ఉంటే పర్వాలేదా, గ్లాసెస్ లేకపోతే ఎలిజిబులా అని చాలా మంది చాలా రకాలుగా డౌట్స్ అడుగుతున్నారు. మీకోసం వీడియో చేస్తానని చెప్పాను కదా, సో ఈ రోజు దాని గురించి క్లియర్ గా తెలుసుకుందాం. సో దీని గురించి తెలుసుకున్నట్లయితే మెడికల్ స్టాండర్డ్ లో సాధారణంగా మీ అందరికీ తెలిసిందే A2, A3, B1, B2, C1, C2. అయితే A1 అనేది ALP వాటికి మాత్రమే ఉంటుంది, ఆర్ఆర్బి గ్రూప్ డికి ఉండదు. సో A2 మెడికల్ రావాలంటే ఎలా ఉండాలమ్మా, డిస్టెన్స్ విజన్ అంటే లాంగ్ విజన్. మీరు దూరంగా కూర్చుని మీకు చార్ట్ చూపించినప్పుడు మీకు ఎంత ఉండాలి, అక్కడ 6/9, 6/9 వితౌట్ గ్లాసెస్. సో మీకు గ్లాసెస్ లేకుండా 6/9, 6/9 డిస్టెన్స్ విజన్ లో వస్తే A2 వస్తుంది. అలాగే నియర్ విజన్ దగ్గర నుంచి చూసేటప్పుడు 0.6, 0.6 ఉండాలి, అది కూడా వితౌట్ గ్లాసెస్, అంటే గ్లాసెస్ ఉండకూడదు. చెప్తున్నాను చూడండి, గ్లాసెస్ ఉండకూడదు. అండ్ వీటితో పాటుగా కలర్ విజన్, బైనాక్యులర్ విజన్ అండ్ అలాగే నైట్ విజన్, మీసోపిక్ విజన్, ఈ 4 టెస్ట్స్ పాస్ అయ్యి డిస్టెన్స్ విజన్, నియర్ విజన్ కరెక్ట్ గా వితౌట్ గ్లాసెస్ తో ఉంటే మీకు A2 గ్రేడ్ అనేది వస్తుందండి. అర్థమైందా? సో ఇలా ఉంటే మీకు A2 గ్రేడ్ అనేది వస్తుంది. అయితే A3 గ్రేడ్ ఎలా వస్తుందండి అంటే డిస్టెన్స్ విజన్ 6/9, 6/9 విత్ గ్లాసెస్ ఆర్ వితౌట్ గ్లాసెస్. అంటే ఇక్కడ గ్లాసెస్ ఉన్నా పర్వాలేదు, గ్లాసెస్ లేకపోయినా పర్వాలేదు. అండ్ అలాగే నియర్ విజన్ 0.6, 0.6 విత్ గ్లాసెస్, వితౌట్ గ్లాసెస్. సో ఇక్కడ పవర్ ఎంత ఉండాలండి, 2D కి మించి ఉండకూడదు. అర్థమైందా? 2D కి మించి ఉండకూడదు గ్లాసెస్ పవర్. అర్థమైందా? సో ఈ మళ్ళీ అలాగే కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్, మీసోపిక్ విజన్ ఇవన్నీ పాస్ అయ్యి ఈ డిస్టెన్స్ విజన్ లో 6/9, 6/9 వితౌట్ గ్లాస్ అని పర్లేదు, వితౌట్ గ్లాసెస్ అని పర్లేదు, ఇందులో ఇది ఉంటే మీకు A3 గ్రేడ్ అనేది వస్తుంది. ఓకేనా? అండ్ అలాగే B1 గ్రేడ్ ఎలా ఉంటుందంటే డిస్టెన్స్ విజన్ 6/9, 6/12 విత్ గ్లాసెస్ ఆర్ వితౌట్ గ్లాసెస్. ఓకేనా? అండ్ అలాగే నియర్ విజన్ లో 0.6, 0.6 విత్ గ్లాసెస్, వితౌట్ గ్లాసెస్. అయితే దీనికి ఎంత ఉండాలమ్మ పవర్, 4D కి మించి ఉండకూడదు. అర్థమైందా? 4D కి గ్లాసెస్ పవర్ అనేది మించకూడదు. సేమ్ కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్, మీసోపిక్ విజన్ పాస్ అయి ఉంటే మీకు B1 మెడికల్ అనేది వస్తుంది. అండ్ అలాగే B2 మెడికల్ కి ఎలా ఉంటుందంటే డిస్టెన్స్ విజన్ 6/9, 6/12 ఉండాలి, వితౌట్ గ్లాసెస్ ఆర్ విత్ గ్లాసెస్. నియర్ విజన్ వచ్చేసి 0.6, 0.6 విత్ గ్లాసెస్, వితౌట్ గ్లాసెస్. అయితే ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే ఖచ్చితంగా బైనాక్యులర్ విజన్ మస్ట్ అండ్ షుడ్ గా పాస్ అవ్వాలండి. మస్ట్ అండ్ షుడ్ గా B2 రావాలంటే బైనాక్యులర్ విజన్ మస్ట్ అండ్ షుడ్ గా పాస్ అవ్వాలి. అండ్ మిగిలినవి కూడా ఓకే. ఓకే గైస్. అండ్ నెక్స్ట్ C1 కి డిస్టెన్స్ విజన్ 6/12, 6/18 విత్ గ్లాసెస్ ఆర్ వితౌట్ గ్లాసెస్. అలాగే నియర్ విజన్ 0.6, 0.6 విత్ గ్లాసెస్, వితౌట్ గ్లాసెస్. అండ్ అలాగే యాజ్ యూజువల్ ఈ 4 టెస్ట్లు పాస్ అవ్వాలి. అలా అయితే మీకు C1 గ్రేడ్ వస్తుంది. అండ్ అలాగే లాస్ట్ C2 గ్రేడ్. సో డిస్టెన్స్ విజన్ 6/12 అండ్ నిల్ ఎంత ఉన్నా C2 వస్తుంది, విత్ గ్లాస్ అయినా వితౌట్ గ్లాస్ అయినా. నియర్ విజన్ అలాగే 0.6 విత్ గ్లాసెస్, వితౌట్ గ్లాసెస్. ఇది మరి ఇంకా పూర్తిగా సైట్ ఉన్న వాళ్ళకి అనమాట C2 అనేది. అర్థమైందా? ఇవన్నీ పాస్ అవ్వాలి. సో మీకు ఏది A2, A3, B1, B2 ఇవి బెస్ట్. C1, C2 అనేది లాస్ట్ ఛాన్స్.
అండ్ అలాగే ఒకటి మాత్రం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పాయింట్స్ మ్యాన్ బికి మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ఈ పాయింట్స్ మ్యాన్ బి పోస్ట్ పెట్టుకున్న వాళ్ళు అందరూ మస్ట్ అండ్ షుడ్ గా A2 మాత్రమే పాస్ అయి ఉండాలి. మీకు A2 గ్రేడ్ వస్తేనే మీకు పాయింట్స్ మ్యాన్ బికి ఎలిజిబుల్, లేకపోతే మాత్రం ఎలిజిబుల్ కాదు. పాయింట్స్ మ్యాన్ కి A2 గ్రేడ్ మాత్రమే రావాలి. A3 వచ్చినా సరే ఎలిజిబుల్ కాదు. ఓకేనా? సో మెడికల్ స్టాండర్డ్ అయితే ఐకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అన్ని మెడికల్ టెస్టుల్లో ఐ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులోనే చాలా మందికి రిజెక్ట్ అయిపోతారు అండ్ అలాగే హోల్డ్ లో పెట్టేస్తారు. అర్థమైందా? సో ఈ టెస్ట్ గురించి కూడా మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను. కలర్ విజన్ అండ్ అలాగే బైనాక్యులర్ విజన్ అండ్ అలాగే నైట్ విజన్ అండ్ మిసోపిక్ విజన్, ఈ టెస్ట్లు మాత్రం కంపల్సరీగా పాస్ అవ్వాలి. అండ్ అలాగే B2 కి అయితే మాత్రం బైనాక్యులర్ విజన్ అనేది ఖచ్చితంగా పాస్ అవ్వాలి. అర్థమైందా? సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే PR జాబ్స్ ఇన్ఫో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఇచ్చేనా గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఓకేనా? జాయిన్ అవి మీ డౌట్స్ అనేది వ్యక్తపరచండి అందులోన. అండ్ కొత్తగా ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్.